మా నాన్న అత్తని సెకండ్ మ్యారేజ్ కి ఎలా కన్విన్స్ చేశారో తెలుసా? మా అత్త పేరు కావ్య అనమాట. చూడు కావ్య, మీ ఇద్దరిలో ఎవరిలో లోపం ఉంటుందో తెలియదు కానీ చెక్ చేయించుకోకుండానే ఆయన తొందరపడి నిన్ను దూరం చేసుకున్నాడు. నువ్వు కూడా అదే భ్రమలో ఉండిపోకు, నీకు పిల్లలు పుట్టరని. అయినా పెళ్లిళ్ళు చేసేది కేవలం పిల్లల కనడానికి కోసమేం కాదు, జీవితాంతం ఒకరికి తోడుగా ఒకరుంటారని. ఒక్క అన్నగా నాకు వాల్యూ ఇచ్చి నా మాట విను. రెండవ పెళ్లికి మంచి సంబంధం తీసుకొస్తాను. అప్పుడు కూడా పిల్లలు పుట్టలేదనుకో, నీలోనే లోపం ఉందనుకొని నా కొడుకుని సాంప్రదాయబద్ధంగా నీకు ఇచ్చేస్తాను. మీరే మీ సొంత కొడుకులాగా చూసుకోండి. ఇంకా మా విషయానికి వస్తే మాకు ఇంకో కూతురు ఉంది కదా, అదొక్కటే మాకు పుట్టింది అనుకొని పెంచుకుంటాము. రెండవ పెళ్లి అయ్యాక ఒక 2 to 3 years చూడండి, అయినా పుట్టలేదంటే నా కొడుకుని ఇచ్చేస్తాను అని చెప్తే, అత్తేమో దీనికి ఎవరు ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకుంటారు అంటే మా నాన్నేమో అదంతా నేను చూసుకుంటాను, ఈ పెళ్లికి నీకు ఓకేనా అంటే అత్త ఓకే అని చెప్పింది. చూసారా మా నాన్న ఎంత పెద్ద ప్లాన్ వేశాడో, తన చెల్లి ఫ్యూచర్ బాగుండాలని నన్నే ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఏం చేద్దాం, మా అత్త అయితే పెళ్లికి ఒప్పుకుంది. బట్ ఆమెకి రెండవ పెళ్లి, అందులో పిల్లలు పుట్టారనే నింద ఏ అబ్బాయి కుటుంబం అయినా కానీ ఎందుకు ఒప్పుకుంటారు? ఒక 5 to 6 సంబంధాలు వచ్చాయి పోయాయి, వెతికి లాస్ట్ కి ఒక సంబంధం వచ్చింది. అసలు ఈ సంబంధం రావడానికి 1 year పట్టింది. అబ్బాయి మాత్రం చాలా మంచోడు. అబ్బాయి అంటున్నా కదా, అతనే నా మామయ్య, అంటే అక్షయ వాళ్ళ నాన్న. ఆయన బంగారం కాబట్టే చాలా లేట్ గా దొరికాడు మా ఫ్యామిలీకి. ఇంకా విషయం మొత్తం వాళ్ళకి చెప్పి, పిల్లలు పుట్టకపోతే నన్ను ఇస్తానన్న విషయం కూడా చెప్పి అందరూ ఒప్పుకున్నాక గ్రాండ్ గా అత్తకి ఆయనతో పెళ్లి చేసేశారు. ఫస్ట్ మ్యారేజ్ ఎంత గ్రాండ్ గా అయితే చేస్తారో అంతే గ్రాండ్ గా చేశారు సెకండ్ మ్యారేజ్ ని కూడా. మామయ్యకి మాత్రం ఇది ఫస్ట్ మ్యారేజే. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి చాలా లేట్ అయింది. ఆ లేట్ ఎందుకు అయిందంటే తన ఇంట్లో వాళ్ళు బాగా అప్పులు చేసేసారు. ఆ అప్పులన్నీ తీర్చేసి వాళ్ళ పేరెంట్స్ ని ఒక స్టేజ్ కి తీసుకొచ్చేసరికి మామయ్యకి కొంచెం ఏజ్ ఎక్కువైపోయింది, అంటే 30 above వచ్చేసాయి. దాని వల్ల మ్యారేజ్ కూడా లేట్ అయింది. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే అత్త పెళ్లికి తన ఫస్ట్ హస్బెండ్ ఉన్నాడు కదా, ఆయన కూడా వచ్చాడు పెళ్లికి. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.